ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందుతారు. ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిపైన నేను వీడియోలు చేశాను. ఇక్కడ జనరల్ సైన్సెస్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ లోకి వచ్చి జనరల్ సైన్సెస్ క్లాస్ పైన పీడిఎఫ్ మీ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి కూడా ఈ వీడియోలు చూడొచ్చు అనమాట. అండ్ పాలిటీ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి మీకు 1 లేదా 2 బిట్స్ అనే ప్రతి షిఫ్ట్ లో రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో చూసినట్లయితే మనము జనవరి 20, 2019 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ ఆధారంగా ఈ బిట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ చూసినట్లయితే టర్కీ రాజధాని ఏది అని అడిగారు. సో టర్కీ రాజధాని ఏది అంటే అంకారా. సో ఇస్తాంబుల్ కాదు, అంకారా. ఓకే, సో కరెన్సీ వచ్చేసి ఇరా. ఓకేనా, కరెన్సీ వచ్చేసి ఇరా. ఏ కంట్రీ యొక్క కరెన్సీ ఇరా? టర్కీ. ఓకేనా, టర్కీ ఇరా. క్యాపిటల్ అంకారా. ఓకేనా, నెక్స్ట్ లావినీ నృత్యం. ఓకేనా, లావినీ డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగారు. లావినీ డాన్స్ అనేది మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటిది. ప్రీవియస్ లో దాండియా అనేది ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగారు. గుజరాత్. ఇదే బిట్టు ప్రీవియస్ లో అడిగిన బిట్టు మళ్ళీ రిపీట్ అయింది ఈ రోజు సెకండ్ షిఫ్ట్ లో. ఓకేనా, సో 20 రోజు సెకండ్ షిఫ్ట్ లో రిపీట్ అయింది. దాండియా ఏ ఆటకు సంబంధించినటువంటిది అని గుజరాత్. నెక్స్ట్ కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకే, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ 2011 జనాభా లెక్కల పైన జనాభా పైన లింగ నిష్పత్తి పైన అక్షరాస్యత రేట్ అయినా జనసాంద్రత అంటే పాపులేషన్ ఆఫ్ డెన్సిటీ, పాపులేషన్ ఆర్ సెక్స్ రేషియో ఆర్ లిటరసీ రేట్. సో ఈ టాపిక్స్ పైన మళ్ళీ రిపీట్ అవుతుంది బిట్టు. సో ఇక్కడ ఆల్రెడీ ఐ సింబల్ ఉంది. ఐ సింబల్ పైన మీరు క్లిక్ చేయండి. అక్కడ 2011 జనాభా లెక్కల పైన ఇంపార్టెంట్ బిట్స్ మొత్తం కూడా నేను కవర్ చేశాను. అదే వీడియో సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కామెంట్ లో కూడా పిన్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియో నుంచి ఒక బిట్ కంపల్సరీగా మీకు ఎగ్జామ్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మేరీ కోమ్ ఏ ఆటకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అన్నారు. మేరీ కోమ్ మనకు బాక్సింగ్ సంబంధించినటువంటి క్రీడాకారిణి. సో ఒక బాక్సింగ్ సంబంధించినటువంటి క్రీడాకారిణి ఎవరు? మేరీ కోమ్. సో బాక్సింగ్ సంబంధించినటువంటి ఇతర ఇండియన్ ప్లేయర్లు ఎవరంటే విజేందర్ సింగ్. ఓకేనా, విజేందర్ సింగ్ కూడా మనకు బాక్సింగ్ సంబంధించినటువంటి ప్లేయర్. శివ థాపా. ఓకే, శివ థాపా కూడా మనకు బాక్సింగ్ సంబంధించినటువంటి ఇండియన్ ప్లేయర్లు. అదే మనము వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే వరల్డ్ వైడ్ గా ఫేమస్ బాక్సింగ్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫ్లాయిడ్ మేవెదర్. ఓకేనా, ఫ్లాయిడ్ మేవెదర్, మెగ్రేగర్, మైక్ టైసన్, ఓకే, మహమ్మద్ అలీ. వీళ్ళంతా కూడా మనకు ఈ యొక్క బాక్సింగ్ సంబంధించినటువంటి ఇతర ఇంపార్టెంట్ ప్లేయర్స్. మైక్ టైసన్, ఫ్లాయిడ్ మేవెదర్, మెగ్రేగర్, మహమ్మద్ అలీ, ఓకే, విజేందర్ సింగ్, శివ థాపా, మేరీ కోమ్. ఓకే, నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అని అడిగారు. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రీవియస్ ఎగ్జామ్ లో ఏం అడిగారు? రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అడిగారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి యొక్క కనీస వయస్సు ఎంత అని ప్రీవియస్ లో అడిగారు. 30 సంవత్సరాలు. కాగ్ యొక్క చీఫ్ ని ఎవరు నియమిస్తారని అడిగారు. మనకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రాష్ట్రపతి అనే టాపిక్ కంప్లీట్ టాపిక్ ఒక 30 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో నేను మీకు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడొచ్చు, లేదా నా ప్లేలిస్ట్ లో ఇక్కడ చెప్పాను కదండి ఆల్రెడీ, ఇక్కడ ప్లేలిస్ట్ లో పాలిటీ క్లాసెస్ అని ఉంటాయి. ఫస్ట్ క్లాస్ అదే. తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు అక్కడ నుంచి కూడా ఒక బిట్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ 2018 ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అని అడిగారు. 2018 ఏషియన్ గేమ్స్ లో మనకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా. అదే మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు ప్రీవియస్ లో. సో ఎంత అంటే 8వ ర్యాంక్ లో ఉంది 2018 ఏషియన్ గేమ్స్ లో. ఓకేనా, మొత్తం మనకు 69 మెడల్స్ వచ్చాయి. బజరంగ్ పూనియా ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ అని అడిగారు. సో బజరంగ్ పూనియా మనకు కుస్తీ ఆటకు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇంగ్లీష్ లో అయితే రెస్లింగ్ అంటారు. రెస్లింగ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లేయర్ బజరంగ్ పూనియా. ఓకేనా, సో ఈ యొక్క కుస్తీ పోటీకి లేదా రెస్లింగ్ సంబంధించినటువంటి ఇతర ప్లేయర్లు ఎవరంటే సునీల్ కుమార్. సో సునీల్ కుమార్ పేరు ఆల్రెడీ మనకు రావడం జరిగింది. అండ్ గీతా ఫోగట్ కూడా మనకు ఈ యొక్క రెస్లింగ్ సంబంధించిన గీతా ఫోగట్ పైనే మనకు జీవిత చరిత్ర పైన దంగల్ మూవీ కూడా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లండన్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. లండన్ అనేది థేమ్స్ నది ఒడ్డున ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఏ నది ఒడ్డున ఉంది? థేమ్స్ అనే నది పైన ఉంది అండ్ నది ఒడ్డున ఉంది. న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉంది అని ప్రీవియస్ లో అడిగారు. హడ్సన్ నది ఒడ్డున ఉంది. సో కోల్కతా ఏ నది ఒడ్డున అని ప్రీవియస్ లో అడిగారు. హుగ్లీ నది ఒడ్డున ఉంది. ఓకేనా, నెక్స్ట్ హల్దియా పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. సో హల్దియా పోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే నౌకాశ్రయం అనమాట. పోర్ట్ అంటే సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకు పశ్చిమ బెంగాల్లో ఉంది. ఓకేనా, పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ జనపనార ఉత్పత్తిలో భారతదేశంలో జనపనార అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు సెకండ్ షిఫ్ట్ లో. అది కూడా పశ్చిమ బెంగాల్. సో హల్దియా పోర్టు పశ్చిమ బెంగాల్. జనపనారకు సంబంధించినటువంటి పోర్టు ఇది జనపనార ఉత్పత్తులు అత్యధికంగా ఉన్నటువంటిది ఏది అంటే పశ్చిమ బెంగాల్. అండ్ సుందర్బాన్స్ డెల్టా ఎక్కడ ఉంటుందని అడిగారు. సో అది కూడా మనకు పశ్చిమ బెంగాల్లో ఉంది. సో పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి మీకు
కోల్కతా. పశ్చిమ బెంగాల్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ గవర్నర్ వచ్చేసి కేసరీనాథ్ త్రిపాఠి గారు. ఒక బిట్స్ మొత్తం ఒకసారి చూసుకోండి. పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి. సుందర్బన్ డెల్టా పశ్చిమ బెంగాల్. హర్దియా పోర్ట్ జనపనర్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ పెరియార్ వన్యప్రాణి పార్క్ ఎక్కడుంది అని అడిగారు. సో పెరియార్ వన్యప్రాణి పార్క్ ఎక్కడుందంటే మనకు కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ భుజంగాసనం అనేది దేన్ని పోలి ఉంటుంది, ఏ జంతువుని పోలి ఉంటుంది అని అడిగారు. పాము. ఓకేనా, ఒకసారి భుజంగాసనం అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి భుజంగాసనం అని చెప్పేసి, మీకు ఆటోమేటిక్ గా దాని షేప్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ గర్భా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగారు. సో గర్భా అనేది మనకు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి. సో గుజరాత్ సంబంధించినటువంటి ఇంకోటి కూడా చెప్పాను నేను, దాండియా. సో దాండియా, గర్భా ఈ రెండు కూడా మనకు గుజరాత్ సంబంధించినటువంటి డాన్స్ ఫామ్స్. నెక్స్ట్ యోగా సూత్ర అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. యోగా సూత్ర అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు, పతాంజలి. నెక్స్ట్ షిఫ్ట్ లోనే మహాభాష్య అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. మహాభాష్య అనే పుస్తకాన్ని రచించి కూడా పతాంజలి. యోగా సూత్ర రచించింది పతాంజలి, మహాభాష్య రచించింది కూడా పతాంజలి. చరక సంహిత రచించింది ఎవరు అని ప్రీవియస్ లో అడిగారు ఇంత ముందుకు ఎగ్జామ్స్ లలో. ఎవరు అంటే చరకుడు. ఓకేనా, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు, ఆడమ్ స్మిత్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు, ఎస్ఐ ఎగ్జామ్ లో అడిగారు, ఆర్పీఎఫ్ లో అడగలేదు ఇది. సో గుర్తుంచుకోండి, నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. నెల్సన్ మండేలా. ఓకే, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా. వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆడమ్ స్మిత్, చరక సంహిత చరకుడు, పతాంజలి, మహాభాష్య, యోగా సూత్ర రెండు పుస్తకాలు రచించడం జరిగింది. రియో 2016 ఒలింపిక్స్ లో పివి సింధు సాధించినటువంటి పథకం ఏది అని అడిగారు. సిల్వర్ మెడల్. 2016 రియో ఒలింపిక్స్ లో మనకు పివి సింధు సాధించిన మెడల్ ఏది, సిల్వర్. ఓకేనా, నెక్స్ట్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అని అడిగారు. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి, దీనికి జూపిటర్ అంటారు, దీన్నే మనము గురుడు అంటాము. ఆల్రెడీ సోలార్ సిస్టమ్ పైన నేను వీడియో చేశాను. ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడండి, లేదంటే ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చినట్లయితే జనరల్ సైన్స్ క్లాసెస్ లో ఆ 10 క్లాసెస్ మీరు తప్పకుండా చూడండి. అక్కడ నుంచి మీకు మళ్ళీ బిట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అని అడిగారు. అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం చైనా. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఇండియా. ఇండియాలో హైయెస్ట్ కలిగినటువంటి స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ ఈ జనాభా పైన వీడియో చేశానన్నాను, మళ్ళీ చెప్పాను. ఓకే, సో ఆర్టికల్ 143 143 అనేది దేనికి సంబంధించినటువంటిది అని అడిగారు. సుప్రీంకోర్టు సలహా సంఘం. ఓకేనా, సో సుప్రీంకోర్టు సలహా సంఘానికి సంబంధించినటువంటిది ఆర్టికల్ 143. 10వ సిక్కు గురువు పేరు అడిగారు. 10వ సిక్కు గురువు పేరు గురు గోవింద్ సింగ్ గారు. గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ వాస్కోడిగామా మొట్టమొదట వచ్చినటువంటి భారతదేశంలో ఏ పోర్టుకు లేదా ఏ నౌకాశ్రయానికి వచ్చారని అడగడం జరిగింది. కాలికట్. ఓకేనా, కాలికట్. దీన్నే మనం కోజికోడ్ అని పిలవడం జరుగుతుంది రీసెంట్ గా. నెక్స్ట్ అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశం ఏది అని అడిగారు. అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశం అయితే కెనడా. ఇండియాలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఓకేనా, వరల్డ్ లో అయితే కెనడా, ఇండియాలో అయితే గుజరాత్. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఎవరిని పిలుస్తారని అడిగారు. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ను పిలవడం జరుగుతుంది. ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్. ఇండియా జనసాంద్రత చెప్పాను. 2011 జనాభా లెక్కల పైన బిట్స్ రావడం జరుగుతుంది. 2 బిట్స్ కంపల్సరీగా రిపీట్ అవుతున్నాయి. ఇండియా జనసాంద్రత ఎంత అంటే 382 మంది ప్రతి చదరపు కిలోమీటర్ కి. ఓకేనా, సో ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, తప్పకుండా చూడండి, కంపల్సరీగా బిట్ వస్తుంది. హిరాకుడ్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది అని అడిగారు. హిరాకుడ్ డ్యామ్ అనేది మనకు మహానది పైన ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగుల దేశం అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తారని అడిగారు. థాయిలాండ్. ఏ దేశాన్ని, థాయిలాండ్ పిలవడం జరుగుతుంది. అదే విధంగా ప్రీవియస్ లో చూసినట్లయితే ల్యాండ్ ఆఫ్ సన్ రైజ్, సూర్యుడు ఉదించే దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారని అడగడం జరిగింది. జపాన్. ఓకేనా, సో ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అయితే థాయిలాండ్, ల్యాండ్ ఆఫ్ సన్ రైజ్ అయితే జపాన్. నెక్స్ట్ ఉరుగ్వే దేశం యొక్క క్యాపిటల్, కరెన్సీ అడిగారు. ఉరుగ్వే దేశం యొక్క క్యాపిటల్ మాంటోవిడియో. ఓకే, మాంటోవిడియో అనేది ఉరుగ్వే క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి పేసో. ఉరుగ్వే కరెన్సీ పేరు పేసో. బాక్సా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని అడిగారు. బాక్సా టైగర్ రిజర్వ్ పార్క్ ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ గురించి ఆల్రెడీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంత ముందుకు ఇచ్చాను, ఒకసారి రిపీట్ చేసుకోండి. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారని అడగడం జరిగింది. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే మహర్షి దయానంద సరస్వతి గారిని మనము గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అంటాము. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామంటే మహాత్మా గాంధీని అంటాము. ఓకేనా, మహాత్మా గాంధీ గారిని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామంటే మనము మహర్షి దయానంద సరస్వతి గారిని పిలవడం జరుగుతుంది. ఓకేనా, రబీ పంటకి ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. సో కింది వాటిలో రబీ పంటకు చెందింది ఏదో సంథింగ్ అడిగారు రబీ పంట గురించి. సో ఎగ్జాంపుల్స్ అయితే గోధుమ, బార్లీ. ఓకే, గోధుమ, బార్లీ. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. తప్పకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియోల కొరకు ప్లేలిస్ట్ లో చూడండి. అండ్ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, ఆల్ ది బెస్ట్.